సో 1 మినిట్ కొన్ని పవర్ బిఐ ఫైల్స్ క్లోజ్ చేసేద్దాం. ఓకే. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే. ఫస్ట్ డే మాట్లాడుకున్నాం, నిన్న కూడా మాట్లాడుకున్నాం. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దస్ వన్ ఓన్లీ. ఓకే. పవర్ బిఐ కోర్స్ ఫీ. ఓకే, ఈ పర్టికులర్ కోర్స్ యొక్క ఫీ వచ్చి 15,000. ఫెస్టివ్ సీజన్ వల్ల విఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ దే ఆర్ ప్రొవైడింగ్ 20% ఆఫ్. ఓకే. సో నౌ ద ఫీ ఇస్ 12K. ఓకే, 12,000. అండ్ డ్యూరేషన్ వచ్చి 30 to 40 సెషన్స్. మైట్ బి మీరు డేస్ కనుక కన్సిడర్ చేస్తే ఇట్ విల్ గో అరౌండ్ 45 days. ఓకే. సో ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఓకే. బ్యాచ్ టైమింగ్స్ వచ్చి 9 to 10 PM. ఓకే. అండ్ బ్యాచ్ స్టార్టింగ్ డేట్ వచ్చి 29/1/2024. కోర్స్ బెనిఫిట్స్ వచ్చి 3 ఫ్రీ సెషన్స్ యాజ్ ప్రామిస్డ్. ఈరోజు థర్డ్ ఫ్రీ సెషన్. రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే. రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాము ఆన్ రెగ్యులర్ బేసిస్. రియల్ టైం ట్రైనింగ్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే. సో వీకెండ్ టాస్క్లు ఇస్తాను అండ్ అదే వీకెండ్ టాస్క్ నేను రివ్యూ చేస్తాను. ఓకే. వీకెండే కాదు, వీక్ డేస్లో కూడా అప్పుడప్పుడు టాస్క్లు వస్తూ ఉంటాయి. సో ఆల్వేస్ టాస్క్లు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అది దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది మంచి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ అండ్ శాంపిల్ రెజ్యూమేస్ ప్లస్ ఇంటర్వ్యూ టాపిక్స్ ఇవన్నీ మనం ఈ ఈ సెషన్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఫర్ యూ గైస్. ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? హలో హలో హలో. No, sir. ఓకే. సో నిన్న మనం డిస్కస్ చేసింది ఏంట్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి చూసాం, రైట్? టుడే వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. అందరూ పవర్ బిఐ ఇన్స్టాల్ చేసుకున్నారా? Yes, sir. ఎవ్రీవన్? Yes, sir. And you guys can call me with my name. Okay, my name is Narendra. Okay, you can call with my name. Clear? Clear? Okay na? Okay, sir. సో వన్స్ మనం నిన్న ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనం ఏం చేసాం నెక్స్ట్? ఫస్ట్ డేటాను తెచ్చుకున్నాం, ఎక్సెల్ డేటాను తెచ్చుకున్నాం, రైట్? Yes, sir. సో ఎక్సెల్ డేటాను తెచ్చుకునేటప్పుడు మనకు అక్కడ రెండు బటన్స్ ఉన్నాయి. ఒకటి లోడ్, ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ డేటా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లోడ్? If we give a load button, or if you click on load button, immediately the data got transferred from the Excel file to transformer. Then again, it will displayed in the desktop, sir. Okay. So you should be very much specific. Means whenever you are telling, you should be very much specific on the words. Okay. Okay, sir. So desktop in the model means data you will see in the model. Okay. Via Power Query Editor, it will be loading into model. Okay. Load click cheste em jarugutadi, it will be displayed in the model. Okay. Model. Okay. Next transform data click cheste next person చెప్పాలి. ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇంక వేరే వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఎడిట్ చేసుకోవచ్చు సార్ దానిలో ట్రాన్స్ఫార్మర్లో. మీన్స్ ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే డేటా విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. ఎస్ సార్. ఇదేనా మనం డిస్కస్ చేసింది? Yes, sir. ఓకే. సో నేను డేటా లోడ్ చేయకుండా కూడా ట్రాన్స్ఫార్మ్ డేటా మీన్స్ పవర్ క్వెరీ ఎడిటర్కి వెళ్ళాలి అంటే అప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ పర్సన్, ఇంకొక పర్సన్ చెప్పండి. ఇది నేను డేటా లోడ్ చేసేటప్పుడే కాదు, నార్మల్ టైమ్స్లో కూడా ఐ వాంట్ టు మూవ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, అప్పుడు ఏం చేయాలి?
హోమ్లోని ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది కదా సార్ ఆప్షన్ హోమ్లోని ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో దెన్ ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వరీ ఎడిటర్. సో ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసాం రైట్ నిన్న. Yes, sir. ఈ రోజు నుంచి నెక్స్ట్ ఒక 6-7 డేస్ దీని మీదే టైం స్పెండ్ చేస్తాం. ఓకే, సో ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చేంత వరకు ఇక్కడ స్పెండ్ చేసి దెన్ విల్ మూవ్ ఆన్. ఓకే, సో వెన్ ఎవర్ యూ కమ్ టు పవర్ క్వరీ ఎడిటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే ఫస్ట్ నువ్వు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్. వాట్ ఈస్ డేటా టైప్ గైస్? ఎనీ ఐడియా? ఎవరికైనా డేటా టైప్ గురించి తెలీదా, లేకపోతే అందరికీ ఐడియా ఉందా? కమాన్. అంటే డేటా టైప్ మీన్స్ అంటే విచ్ టైప్ ఆఫ్ డేటా కెన్ స్టోర్డ్ ఇన్ ది కాలమ్ అని సార్. అంటే స్ట్రింగ్ కానీ లేకపోతే క్యారెక్టర్ డేటా కానీ నెంబర్ డేటా. కరెక్ట్. సో అందరికీ ఐడియా ఉందా ఇది వాట్ ఈస్ డేటా టైప్ అంటే? ఐడియా ఉందా లేకపోతే లేదా? సో స్పీక్ అవుట్ గైస్, స్పీక్ అవుట్. We don't know, sir. Could you We please? don't know, sir. ఓకే, సో ఇక్కడ ఈ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? క్యారెక్టర్ డేటా. లైక్ టెక్స్ట్ డేటా ఉంది రైట్. ఎవరైతే తెలియదు అన్నారో వాళ్ళు ప్లీజ్ రెస్పాండ్. ఇక్కడ టెక్స్ట్ డేటా ఉంది రైట్. Yes, sir. Yes, Yes, sir. sir. ఇక్కడ సేల్స్ తీసుకోండి. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది? ఇది Numeric data. న్యూమరిక్ డేటా సార్. Numeric data. ఇది న్యూమరిక్ డేటా కదా. సో డేటా టైప్ అంటే ఏం లేదు, డిపెండ్స్ ఆన్ ద డేటా మీన్స్ ఏ డేటా అందులో ఉందో దానికి ఒక టైప్ అసైన్ చేస్తుంది అనమాట. ఆ టైప్ ని మనం చెక్ చేసుకోవాలి. అండర్స్టూడ్? Okay. మనం పవర్ బిఐలో మీన్స్ మీరు ఇఫ్ యూ గో టు డేటాబేసెస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. డేటాబేసెస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ యూ నీడ్ టు క్రియేట్ ద కాలమ్. అంటే ఈ కంట్రీ అనే కాలమ్ని క్రియేట్ చేయాలి, సిటీ అనే కాలమ్ని క్రియేట్ చేయాలి, సేల్స్ అనే కాలమ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి యూ నీడ్ టు అసైన్ ద డేటా టైప్ యాజ్ వెల్. మీరు డేటా టైప్ని కూడా అసైన్ చేయాలి అక్కడ కాలమ్ క్రియేట్ చేసేటప్పుడు. అప్పుడే అది బేస్డ్ ఆన్ ద డేటా టైప్ ఆ పర్టికులర్ డేటాని మాత్రమే అది తీసుకుంటుంది. వేరే డేటా టైప్స్ ఇచ్చి ఒక డేటాని తీసుకోమంటే తీసుకోదు అది. అర్థమవుతుందా? ఇప్పుడు న్యూమరికల్ డేటా ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ని న్యూమరికల్ ఇచ్చారు, అందులోకి టెక్స్ట్ డేటాని పంపిస్తుంది అనుకోండి. ఓకే, వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ నాట్ కన్సిడర్ ఇట్. అర్థమవుతుందా? కానీ పవర్ బిఐలోకి వచ్చేసరికి ఏంట్రా అంటే మనం డేటా తెచ్చుకుంటున్నాం కదా, ఆల్రెడీ బయట నుంచి తెచ్చుకుంటున్నాం రైట్. తెచ్చుకున్న తర్వాత ఇక్కడ ఇది డేటా టైప్స్ని అసైన్ చేస్తుంది అనమాట. బేస్డ్ ఆన్ ద కాలమ్స్ ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్. అంటే ఒక కాలంలో న్యూమరికల్ డేటా ఉండొచ్చు, ఇంకో కాలంలో టెక్స్ట్ డేటా ఉండొచ్చు, ఇంకో కాలంలో డేట్ ఉండొచ్చు, డేటా ఉండొచ్చు కదా, కరెక్ట్. ఇంకో కాలంలో డేట్ అండ్ టైం కూడా ఉండొచ్చు, ఇంకో కాలంలో పర్సంటేజ్ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ డేటా ఇట్ విల్ అసైన్ ద డేటా టైప్. క్లియర్? Clear, sir. కానీ ఆ అసైన్ చేసిన డేటా టైప్ని యు ఆర్ గోయింగ్ టు చెక్ ఇట్ వన్స్, అంతే. అది మిస్టేక్ ఏం చేయదు డేటా టైప్ని అసైన్ చేసేటప్పుడు, కానీ చెక్ చేసుకుంటే మంచిది. క్లియర్? Cross checking. Okay, sir. సో ఎక్కడ చెక్ చేసుకోవాలంటే టైటిల్లోనే చెక్ చేసుకోవాలి. టైటిల్ పక్కన ఏబిసి ఉందా? Yes, sir. ఇదే డేటా టైప్ అనమాట. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఏబిసి అంటే ఏంటి? టెక్స్ట్. ఇక్కడ 1 2 3 అని ఉంది రైట్. Yeah. సేల్స్ లో 1 2 3 అంటే ఏంటి? Whole numbers. హోల్ నెంబర్. సో సేల్స్ యొక్క డేటా టైప్ ఏంటి? Whole numbers. హోల్ నెంబర్. కంట్రీ యొక్క డేటా టైప్ ఏంటి? Text. టెక్స్ట్. అలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూ గో టు ఎనీ డేటాబేసెస్ అక్కడ వాస్ట్ లిస్ట్ ఉంటుంది అనమాట డేటా టైప్స్. ఇక్కడ అంత లేదు. ఓకే, విల్ బి హ్యావింగ్ ఓన్లీ ఫ్యూ. ఓకే, మేజర్లీ మనం యూస్ చేసేది 1.2 దట్ ఈస్ డెసిమల్ నెంబర్, 1 2 3 హోల్ నెంబర్, పర్సంటేజ్, డేట్ టైం, టైం ఉంటే ఓన్లీ టైం తీసుకునేది, డేట్ ఉంటే ఓన్లీ డేట్ తీసుకుంటుంది, డేట్ అండ్ టైం ఉంటే డేట్ అండ్ టైంని తీసుకుంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ అండ్ ట్రూ అండ్ ఫాల్స్, వీటిని మనం యూస్ చేసేది ఎక్కువ వీటి చుట్టూనే తిరుగుతుంది అనమాట. ఓకే, 100% ఆఫ్ ద టైం ఎక్కువ వీటిల్లోనే ఉంటుంది అనమాట. ఓకే, మన డేటా వచ్చే దాన్ని బట్టి ఇవి అసైన్ చేస్తాయి అనమాట. సో డేటా టైప్స్ అవి ఆటోమేటిక్గా అసైన్ చేస్తాయి, కానీ మీరు చెక్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. క్లియర్? సో అండ్ ఇంకొక రూల్ చెప్తాను వినండి, థంబ్ రూల్. నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. Number can be converted into text, but text cannot be converted into number.
ఓకే. Sir, this is after assigning or priorly you can change your saying, sir. అసైన్ చేసేటప్పుడు అది నెంబర్ గానే ఉంటది. నువ్వు దాన్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ నెంబర్ కాలమ్ ని నువ్వు టెక్స్ట్ గా కన్వర్ట్ చేసుకోగలుగుతావు. ఓకే. Okay. టెక్స్ట్ కాలమ్ ని నెంబర్ గా కన్వర్ట్ చేసుకోలేవు. Okay. ఓకే. కన్వర్ట్ చేసుకుంటే ఏమైద్ది అనేది చూద్దాం. ఇప్పుడు నేను 1 2 3ని ఏబిసిగా కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ అయిందా? Fine, sir. No, sir. కానీ ఇస్ ఇట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్? No, sir. సో ఇప్పుడు దీన్ని ఐఎమ్ కన్వర్టింగ్ ఇంటూ టెక్స్ట్ నెంబర్. టెక్స్ట్ని నేను నెంబర్గా కన్వర్ట్ చేస్తున్నా. కన్వర్ట్ అయిందా? No, sir. Yes. Error. Yes. Noted, but it's showing error. ఎస్. Yes. సో థంబ్ రూల్ వచ్చి ఇదే. ఓకే. నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ టెక్స్ట్, బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ నెంబర్. క్లియర్? ఇది ఎందుకు అంటే మనం చాలా ప్లేసెస్లో నెంబర్స్ని మనం కన్వర్ట్ చేస్తాం అన్నమాట. వన్ సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చి ఎంప్లాయ్ ఐడి తీసుకుందాం. ఎంప్లాయ్ ఐడి కంటైన్స్ వాట్? Alphanumeric sometimes, at times. సమ్ టైమ్స్ ఆల్ఫా న్యూమరికల్. ఓకే. కొన్ని కంపెనీస్ ఓన్లీ న్యూమరికల్ కూడా ఉండొచ్చు, రైట్? ఓకే. వాటిని మనం ఏబిసిలోకి కన్వర్ట్ చేస్తాం. ఎందుకు? బికాస్ బై డిఫాల్ట్ చాలా మంది దాని మీద సమ్ అప్లై చేస్తారు. ఎంప్లాయ్ ఐడి మీద సమ్ అప్లై చేయొచ్చా? No, sir. No, sir. యా. వెన్ ఎవర్ ఇట్ ఈస్ న్యూమరికల్ సమ్ అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంది, రైట్? Yes, sir. టెక్స్ట్ లో కన్వర్ట్ అయింది అనుకో, అది సమ్ ఎవరైనా అప్లై చేస్తారా? No, Sir. sir. నో వన్ విల్ డూ ఇట్. అర్థమవుతుందా? Yes, sir. సింపుల్ రీజన్ చెప్పాను నేను. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎందుకు డేటా టైప్స్ ని చెక్ చేసుకోమని చెప్పానంటే, ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి ఉంది విచ్ ఇస్ న్యూమరికల్. సో పవర్ బిఐ అసైన్ చేసేది ఏంటి? న్యూమరికలే. పవర్ బిఐ అసైన్ చేసేది ఏంటి? న్యూమరికలే. కానీ నీకు అది న్యూమరికల్ వద్దు కదా? ఎస్. Yes. నువ్వు న్యూమరికల్ కాకుండా టెక్స్ట్లోకి కన్వర్ట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు. అది పవర్ బిఐకి తెలీదు. దట్ యూ నీడ్ టు డూ ఇట్. బేస్డ్ ఆన్ ద డేటా పవర్ బిఐ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా డేటా టైప్స్ని అసైన్ చేస్తుంది. కానీ నీకు ఎటువంటి డేటా టైప్ కావాలో పవర్ బిఐకి తెలియదు కదా. అది ఎలా అసైన్ చేస్తుంది? బేస్డ్ ఆన్ ద డేటా అసైన్ చేస్తుంది. నీకు ఎటువంటి డేటా టైప్ కావాలో పవర్ బిఐకి తెలియదు. సో యూ నీడ్ టు గో దేర్ అండ్ చేంజ్ ఇట్. క్లియర్? Clear, sir. ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? ఓకే. సో ఫస్ట్ థింగ్ మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్స్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ విల్ గో టు హోమ్ రిబ్బన్. ఈ హోమ్లో క్లోజ్ అనే ఆప్షన్ ఉంది, రైట్? దీని గురించి అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను మాట్లాడతాను, ఇప్పుడు అవసరం లేదు. ఓకే. మనం చాలా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత లాస్ట్లో యూజ్ అవుతుంది ఇది. ఓకే. వాట్ ఈస్ దట్ అనేది తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ న్యూ క్వరీ. న్యూ క్వరీలో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి? New source, recent source, enter data. న్యూ సోర్స్, రీసెంట్ సోర్స్ అండ్ ఎంటర్ డేటా. ఓకే. సో ఫస్ట్ న్యూ సోర్స్కి వెళ్దాం. ఓకే. న్యూ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ గెట్ డేటా బాస్. ఫ్రంట్ ఎండ్లో మీరు గెట్ డేటా చూసారా? Yeah. సో న్యూ సోర్స్ ఈజ్ నథింగ్ బట్ గెట్ డేటా. ఇక్కడ గెట్ డేటా కనబడుతుందా? Yes, sir. గెట్ Yes, డేటా అండ్ న్యూ సోర్స్ బోత్ ఆర్ సేమ్. కానీ ఈ న్యూ సోర్స్ వచ్చి ఎక్కడ ఉంది? Power code editor. పవర్ క్వరీ ఎడిటర్ లోపల ఉంది. గెట్ డేటా ఫ్రంట్ ఎండ్ లో ఉంది, అది మోడల్లో ఉంది. ఓకే. అండర్స్టూడ్? సో ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ని మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ లోడింగ్ ద డేటా. నేను కొంత డేటా లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. మనకి గెట్ డేటా నుంచి లోడ్ చేసేటప్పుడు విల్ బి హ్యావింగ్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా కదా. ఇక్కడ అది లేదు. ఎందుకు? Because we are in power code adapter. మనం ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ డేటా ఆప్షన్లో ఉన్నాం. Yes. వీఆర్ ఇన్సైడ్ టు దట్ వన్. అందుకని మనకి ఆప్షన్ రాదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఓకే చేశారనుకో, వాట్ విల్ హ్యాపన్? ఇట్ విల్ లోడ్ టిల్ ఓన్లీ పవర్ క్వరీ ఎడిటర్. అర్థమవుతుందా? అర్థమవుతుందా గైస్? Yes, sir. సో ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ టేబుల్స్ హియర్? మనం ఇప్పుడు లోడ్ చేసిన టేబుల్స్ ఏమైనా ఉన్నాయా? No, sir. No, sir. నో, రైట్? Right. సో ఇక్కడ యూ హ్యావ్ డేటా. ఓకే. ఇక్కడ యూ హ్యావ్ డేటా. ఆల్ మ్యూట్.
డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, యూ హ్యావ్ డేటా. ఇక్కడ మీరు ఏదైతే లోడ్ చేశారో ఆ డేటా ఉంది, బట్ పవర్ క్వరీ ఎడిటర్లోనే ఉంది, మోడల్లోకి వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళాలి మాన్యువల్గా. ఓకే, ఎలా తీసుకెళ్తాం ఏంటి అనేది కూడా మనం చూస్తాం కొంతసేపట్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను లోడ్ చేసిన ఒక టేబుల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. ఐ డోంట్ వాంట్ ఇట్. నేను డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. డిలీట్ చేయాలి అంటే రైట్ క్లిక్ అండ్ డిలీట్. సో ఇప్పుడు నాకు ఇది వద్దు, స్టూడెంట్ డేటా 1 వద్దు. రైట్ క్లిక్ డిలీట్ కొట్టాను అనుకో, డిలీట్ అయిపోతుంది. సో టేబుల్ వెళ్ళిపోయిందా, డిలీట్ అయిందా? Yes, sir. కంట్రోల్ సెట్స్ అవి ఏమి వర్క్ అవ్వవు ఇక్కడ. ఓకే, యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. ఆర్ యూ గైస్ గెటింగ్ మై పాయింట్? Yes, sir. Yes, sir. సో కంట్రోల్ సెట్స్ అవేమీ వర్క్ అవ్వవు. ఓకే, కంట్రోల్ సెట్స్ ఏమీ వర్క్ అవ్వవు. సో మీరు జాగ్రత్తగా ఉండాలి వైల్ డిలీటింగ్. ఓకే, ఇప్పుడు ఐ వాంట్ టు గెట్ దిస్ టేబుల్ అగైన్. సేమ్ టేబుల్ డేటాని నేను మళ్ళీ తెచ్చుకుందాం అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేయాలి? నాకు 2 ways ఉన్నాయి ఇక్కడ. ఒకటి న్యూ సోర్స్ అనమాట. న్యూ సోర్స్ ఇందాక ఎలా అయితే లోడ్ చేసామో అలాగే వెళ్ళి తెచ్చుకోవాలి. బట్ ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఎందుకు? ఫస్ట్ క్లిక్ చేయాలి, దాంట్లో నేను బ్రౌజ్ చేసుకోవాలి, ఆ ఫైల్ని తెచ్చుకోవాలి. కరెక్ట్? ఎస్, నో? Yes. Yes, sir. అదే ఇఫ్ యూ గో టు రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, రీసెంట్ గా కనెక్ట్ అయిన సోర్సెస్ అన్ని ఇక్కడే ఉంటాయి అనమాట. ఓకే, సో నేను మెట్ శాంపుల్ కి రీసెంట్ గా కనెక్ట్ అయ్యాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. నేను స్ట్రైట్ అవే మనం డేటాను లోడ్ చేసేసుకోవచ్చు. అంటే కొంచెం షార్ట్ కట్ అనమాట ఇది. అంటే స్ట్రైట్ అవే ఈ పేజ్లోకి వచ్చేస్తుంది. కానీ న్యూ సోర్స్లోకి వెళ్తే ఏం చేయాలి? నువ్వు బ్రౌజ్ చేసుకోవాలి కదా. యూ నీడ్ టు ఐడెంటిఫై ఏ ఫైల్ ఏంటి అనేది. దెన్ యూ నీడ్ టు గెట్ దట్ వన్. కరెక్ట్? Yes. Yes, sir. సో స్టూడెంట్ డేటా 1 వచ్చిందా? Yes, sir. సో రీసెంట్ సోర్సెస్ యొక్క యూజ్ ఏంటో అర్థమైందా? Yes, sir. ఓకే, సో మనం ఇంతసేపు డేటాని తెచ్చుకుంటున్నాం బయట నుంచి. కరెక్ట్? Yes, sir. కానీ పవర్ బిఐ ఒక ఫీచర్ ఇచ్చింది వేర్ వీ కెన్ ప్రిపేర్ అవర్ ఓన్ డేటా సెట్స్. ఎలా? బై యూజింగ్ ఎంటర్ డేటా క్లిక్ చేసామనుకోండి, టేబుల్ ఎనేబుల్ అవుతుంది. సో లైక్ దిస్ ఇట్ విల్ బి ఎనేబుల్డ్. మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ మీరు ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇలా ఎన్ని రోస్ కావాలంటే అన్ని రోస్ ఈ ప్లస్ సింబల్ పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఉంది దీనికి. దెర్ ఈస్ ఎ లిమిటేషన్ ఫర్ దిస్ వన్. ఆ లిమిటేషన్ ఏంట్రా అంటే ఓన్లీ 3000 సెట్స్ డేటా. ఎన్ని సెల్స్? 3000. 3000. cells. ఇప్పుడు ఎన్ని సెల్స్ ఎనేబుల్ చేసాం? 7 and 10, 70. 70 సెల్స్ ఎనేబుల్ చేసాం. అలాగా మనం 3000 సెల్స్ డేటాని మాత్రమే దీంట్లో తీసుకుంటాం. మాన్యువల్గా ఎంటర్ చేసే డేటాని ఎప్పుడైనా సరే అంత హ్యూజ్ డేటా మనం ఎప్పుడు ఎంటర్ చేయము. ఓకే, ఆ 3000 సెల్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. మాన్యువల్గా ఎప్పుడు మనం అలా చేయము. ఫిక్స్ చేసుకునేటప్పుడు దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. ఇది మాన్యువల్గా చేసేటప్పుడు దట్ ఈస్ అ లిమిట్. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? Yes, sir. So I'm going to explain few shortcuts here. Please concentrate. Okay, నేను మల్టిపుల్ కాలమ్స్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ వాంట్ టు డిలీట్ కాలమ్ 246. కాలమ్ 2ని సెలెక్ట్ చేశాను బై క్లికింగ్ ఆన్ దస్ మౌస్. ఓకే, కాలమ్ 4ని నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేశానో కాలమ్ 2 సెలెక్షన్ పోయిందా? Yes, sir. సో కాలమ్ 2 సెలెక్షన్ మళ్ళీ సెలెక్ట్ చేసినప్పుడు కాలమ్ 4 సెలెక్షన్ పోయింది. ఇలా అవ్వకుండా ఉండాలంటే వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ కంట్రోల్. Control. సో ఇప్పుడు 3 సెలెక్ట్ అయినాయా? Yes, sir. రైట్ క్లిక్ డిలీట్. ఓకే, దిస్ ఇస్ వన్ షార్ట్ కట్. నాకు ఇంకో షార్ట్ కట్ కావాలి. ఐ వాంట్ టు డిలీట్ కాలమ్ 3 నుంచి కాలమ్ 6 వరకు. దిస్ ఇస్ బల్క్ సెలెక్షన్. ఇందాక మల్టీ సెలెక్షన్ కదా, దిస్ ఇస్ బల్క్ సెలెక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే కాలమ్ 3 కాలమ్ 6 సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ సెలెక్ట్ చేయండి. షిఫ్ట్తో సెలెక్ట్ చేయండి. మధ్యలో కాలమ్స్ కూడా సెలెక్ట్ అవుతాయి. Okay. సో కంట్రోల్ ఎప్పుడు యూస్ చేస్తారు? Multiple. మల్టిపుల్ కాలమ్స్. Multiple columns. బల్క్ సెలెక్షన్ అప్పుడు గో విత్ షిఫ్ట్. Shift. సేమ్ విల్ వర్క్ ఫర్ రోస్ యాజ్ వెల్. క్లియర్? Yes, sir. ఓకే,
ఓకే, మీ నేమ్స్ చెప్పండి ఫాస్ట్గా. ఎం సాయి కుమార్. సాయి కుమార్. ఓకే, నవీన్ హీరో రాజ్. సాయి కుమార్ మీద లవ్ ఉందా మీకు? నోవా? భలే ఉంటుంది సినిమా, అగ్ని అగ్ని అగ్ని. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. నవీన్. నవీన్. నెక్స్ట్ అర్చన. చానా. ఓకే, నెక్స్ట్ నాగేందర్ రెడ్డి. ఏందర్. ఓకే, నెక్స్ట్ Jagdish. నెక్స్ట్ శ్వేత. నెక్స్ట్ గిరిబాబు. నెక్స్ట్ 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 నెక్స్ట్. ఇంకెవరు ఉన్నారా? దీప్తి. ఎవరు? హలో, నాకు వినపడలేదండి. ఎవరు? శివ. శివ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరన్నా ఉన్నారా? డయానా. డయానా, రైట్? Yes. డయానా. ఓకే, 1 minute. డయానా, వెయిట్ చేయండి. మీ నేమ్ నేను తీసుకుంటాను, బట్ నేను ఇప్పుడు డయానాని యాడ్ చేయట్లా. ఓకే, జస్ట్ ఐఎమ్ ఏం చేస్తున్నానంటే టేబుల్ నేమ్స్ని ఓకే కొడుతున్నాను. సో టేబుల్ యాడ్ అవుతుందా లేదా అని చూద్దాం. టేబుల్ యాడ్ అయిందా? ఎస్ సార్. యాడ్ అయింది, రైట్? సో దిస్ ఇస్ వన్ మోర్ టేబుల్. సో మిగతా అన్నిటికీ దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మిగతా అన్ని టేబుల్తో పోలిస్తే ఈ టేబుల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఓన్లీ సింగిల్ కాలమ్. నో నో నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఈ టేబుల్ మనం ఇక్కడ ప్రిపేర్ చేస్తాం, మిగతా అన్ని తెచ్చుకున్నాం, కరెక్ట్? సార్. ఓకే, సో ఇప్పుడు ఒక నేమ్ని యాడ్ చేయాలి, డయానా అని. సో మనకి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, అంటే 2 వేస్ ఉన్నాయి. ఏ వే సెలెక్ట్ చేయాలి అనేది మీరు డిసైడ్ చేసి చెప్పండి నాకు. ఓకే, ఒకటి ఒక నేమ్తో ఇంకో నేమ్ని రీప్లేస్ చేయటం, ఇంకొకటి ఆ కొత్త నేమ్ని ఫ్రెష్ రోలో యాడ్ చేయటం. ఫ్రెష్ రోలో ఆ కొత్త నేమ్ని యాడ్ చేయటం, లేదు అంటే ఉన్న నేమ్స్తో ఉన్న మీన్స్ కొత్త నేమ్ ఏదైతే వచ్చిందో దాన్ని రీప్లేస్ చేయటం. ఏది బెస్ట్ వే అంటారు? ఏది బెస్ట్ అనుకుంటున్నారు మీరు? న్యూగా యాడ్ చేయడం. ఎందుకంటే న్యూగా యాడ్ చేయకుండా రీప్లేస్ చేస్తే ఇక్కడ ఈ నేమ్ పోతుంది కదా, వి విల్ బి లూజింగ్ డేటా, రైట్? దట్స్ నాట్ కరెక్ట్. సో ఒక న్యూ రోని యాడ్ చేయాలంటే యూ నీడ్ టు గో టు ఎడిట్ అనమాట. అంటే యూ నీడ్ టు ఎడిట్ దిస్ టేబుల్, అంతే కదా? సో ఎడిట్ చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే క్వెరీ సెట్టింగ్స్లో అప్లైడ్ స్టెప్స్లో సోర్స్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. క్వెరీ సెట్టింగ్స్లో అప్లైడ్ స్టెప్స్లో సోర్స్ సెట్టింగ్స్కి వెళ్ళాలి. సోర్స్ పక్కన సెట్టింగ్ సింబల్ ఉందా? దీన్ని క్లిక్ చేయండి. సో ఎడిట్కి వచ్చేసాం. ఇప్పుడు యాడ్ ఇట్. సో ఇంకెవరైనా నేమ్స్ అయినా ఉన్నాయా? డయానా కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఎనీవన్ ఈస్ దేర్? సో నా నేమ్ ఉంది, ఐఎమ్ యాడింగ్ ఇట్. సో డయానా అండ్ నరేంద్ర, ఈ 2 నేమ్స్ ఇక్కడ ఉన్నాయా? నో సార్. యాడ్ చేసానా? 2 వచ్చాయా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ ఉంది. సిటీ వైజ్ సేల్స్కి వెళ్తున్నాం. I want to add one new country, new city, and the respective sales. Can I do that one? నా క్వశ్చన్ అర్థమైందా? నేను కొత్తగా ఒక రోని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. మీన్స్ ఐ వాంట్ టు గెట్ న్యూ కంట్రీ, న్యూ సిటీ, న్యూ సేల్స్. ఒక న్యూ రోని తీసుకురావాలనుకుంటున్నా. కెన్ ఐ డూ దట్ వన్? కెన్ ఐ యాడ్ ఇట్? కెన్ ఐ మీన్స్ ఈస్ దట్ పాసిబుల్? యాడ్ చేయొచ్చా లేదా? మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి ప్లీజ్. అది రాంగ్ sir. అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, దట్స్ ఫైన్. మేబీ పాసిబుల్ సార్. ఓకే, పాసిబుల్. ఇంకా 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 No, sir. No. నో. ఓకే, ఇంకా Possible, sir. ఇంకేమైనా ఆన్సర్స్ ఉన్నాయా? పాసిబుల్ సార్. పాసిబుల్. ఓకే, సో ఓకే, పాసిబుల్ అని ఎవరైతే అనుకుంటున్నారో, ఓకే, వాళ్ళ కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి, సో ఎలా చేద్దామో చెప్పండి. పాసిబులే, సో ఎలా చేద్దాం?
Like previous step, we can go to query, applied steps. అప్లైడ్ స్టెప్స్ సోర్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళమంటారా? Hmm. ఏమైంది? It is asking to go back to the Excel sheet. ఈ పాత్ లో నుంచి మీరు ఫైల్ ని తెచ్చారని చెప్పేసి చూపిస్తుంది. Okay. ఓకే, సో బయట నుంచి తీసుకొచ్చిన డేటాని యూ కెనాట్ క్రియేట్ ఎనీ రోస్ హియర్. Okay. ఓకే, ఇక్కడ నీకు ఒక కొత్త రో రావాలంటే నువ్వు ఏం చేయాలి? ఎక్సెల్లో యాడ్ చేసుకొని ఇక్కడ రీఫ్రెష్ చేస్తే వస్తుంది. క్లియర్? Okay. Yes. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? బికాస్ ఇక్కడ ఈ Manual డేటా create ప్రిపేర్ అయింది. Yes, sir. ఈ డేటా ఇక్కడ ప్రిపేర్ అయింది కాబట్టి అందుకనే ఎడిట్ చేసుకోగలుగుతున్నాం. బయట నుంచి తెచ్చుకున్న వాటిని ఎక్కడ మనం ఎడిట్ చేయలేం. న్యూ కాలమ్స్, గెట్టింగ్ న్యూ కాలమ్స్ ఈజ్ పాసిబుల్. అంటే కండిషన్ కదా, కండిషనల్ కాలమ్స్ క్రియేట్ చేయొచ్చు మనం. ఓకే, ఒక న్యూ డేటా, కంప్లీట్లీ న్యూ డేటా, అసలు ఆ కంట్రీ ఏంటో తెలియదు, ఆ సిటీ ఏంటో తెలియదు, అది మనం మాన్యువల్ ఇక్కడ ఎంటర్ చేయలేం. దట్ ఈస్ నాట్ పాసిబుల్. క్లియర్? Clear, sir. సో ఎనీ క్వశ్చన్స్ గైస్? ఎనీ క్వశ్చన్స్? ఇస్ దిస్ క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Here, can we do it only manually? Like, can't we do by using some upload of, ఒక డేటాని ఒక షీట్ గా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయడం అలా ఏమైనా కుదురుతుందా? చేసుకోవచ్చు, మీరు యాడ్ చేసుకోవాలంటే అలా అలా చేసుకోవచ్చు. కానీ మాన్యువల్గా మీరు ఏంట్రా అంటే డేటాని ఎంటర్ చేసి దెన్ యూ నీడ్ టు యాడ్ ఇట్ మీన్స్ అది వేరే టేబుల్లో పెట్టుకొని ఈ టేబుల్ని ఆ టేబుల్ని క్లబ్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? ఓకే, యా, ఓకే. టేబుల్ ఏ Sir, ఇది in అనుకుంటే టేబుల్ బి మీరు క్రియేట్ చేసుకొని టేబుల్ ఏని టేబుల్ బిని క్లబ్ చేసుకోవచ్చు మీకు కావాలి అనుకుంటే. అర్థమైందా? Yes, sir. Yes. ఎలా చేస్తాం ఏంటి అనేది కూడా ఫ్యూచర్లో చూస్తారు మీరు. అంటే నేను డేటాని క్రియేట్ చేసి చూపించను, మీన్స్ టేబుల్ ఏని టేబుల్ బిని ఎలా క్లబ్ చేస్తాం ఆ కాన్సెప్ట్ చెప్తాను. అప్పుడు చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్ని కూడా మీరు చేయొచ్చు అనమాట. క్లియర్? Clear, sir. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సార్ ఇన్ కేస్ ఎక్సెల్ లో డేటా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిల్ అవ్వదు. అంటే Excel లో we don't data want to enter upload చేస్తే automatically. ఇక్కడ మనం ఇక్కడ అప్లోడ్ చేయము, print ఇంకా ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది కదా. వన్స్ అప్లోడ్ చేస్తే Already- చాలు. ఓకే. ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసుకోవాలి ఇప్పటి నుంచి. Hmm. అంటే Will- ఒక నేను ఒక కొత్త టేబుల్ నువ్వు అప్లోడ్ చేయకుండా ముందే Excel లో ఉంది, అది ఇక్కడికి వస్తుందా రాదా అనేది మై క్వశ్చన్. yes. అలా ఎలా వస్తుంది? రాదు కదా. ఓకే. అంతే కదా బ్రదర్. మీరు పోస్టల్ కోడ్ మీద ఏమి అడ్రస్ రాయరు, మీన్స్ లెటర్ మీద ఎలా వెళ్తుంది అది? ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కనెక్షన్ క్రియేట్ చేసి దాన్ని తీసుకొని వచ్చిన తర్వాతే అది ఇక్కడ కనపడుతుంది. నువ్వు అసలు ఏమి కనెక్షన్ క్రియేట్ చేయవు, అసలు ఆ ఫైల్ ఏంటో కూడా తెలియదు, మీన్స్ ఏది ఎలా అనేది కూడా తెలియదు కదా. అది ఎలా కాదు. తీసుకురాలి? మై క్వశ్చన్ ఇస్ ఆల్రెడీ ఐ క్రియేటెడ్ వన్ ఎక్సెల్ షీట్. క్రియేట్ Okay. చేసిన తర్వాత ఆల్రెడీ అప్లోడెడ్. సో ఆల్రెడీ అగైన్ ఐ హ్యావ్ న్యూ డేటా ఓకే అప్లోడెడ్ ఓకే చేసేసాను. ఓకే సో ఐ వాంట్ టు యాడ్ ఇంకా కొన్ని రోస్ ఇంక్రీజ్ చేయాలి. సో Okay. నేను మళ్ళీ అగైన్ ఎక్సెల్ లో అప్డేట్ చేశాను. అవును. ఇట్స్ పాసిబుల్ టు ఆటోమేటికల్ అప్డేట్ అవుతుందా రిఫ్రెష్ చేస్తే? అదే నేను మీకు ఫస్ట్ చెప్పింది. రెండు చెప్పాను. Mhm. ఫస్ట్ వచ్చి రీఫ్రెష్ చేస్తే అప్డేట్ అవుతుంది, ఇంకోటి అసలు కనెక్షనే లేకపోతే అసలు అవ్వదు అని చెప్పేసి రెండు పాసిబిలిటీస్ చెప్పాను మీకు. సో Okay. మీరు డేటాని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 18 రోస్ ఉన్నాయి కదా, మీ డేటాలో ఒక 24 రోస్ అయినాయి అనుకో, నువ్వు రీఫ్రెష్ కొట్టినామంటే ఆ మిగతా 6 రోస్ వచ్చేస్తాయి ఇక్కడికి. ఓకే, క్లియర్? యా, క్లియర్. ఇప్పుడు ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేస్తాం కదా సార్ ఎక్సెల్ లో. ఎక్స్ట్రా కాలమ్స్ యాడ్ చేస్తున్నారా? ఓకే, ఎక్స్ట్రా కాలమ్స్ కానీ ఎక్స్ట్రా డేటాని కానీ యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇందులో రిఫ్రెష్ కొడితే ఇందులో యాడ్ అవుతుందా సార్, లేకపోతే ఎక్సెల్ లో అవుతుంది. సేవ్ చేసుకోవాలా? ఎక్సెల్ సేవ్ చేసి పెట్టుకోండి. మీరు డేటాని యాడ్ చేసిన తర్వాత సేవ్ చేయకుండా ఏం చేస్తున్నారు? చేయాలి కదా. ఓకే సార్. అంతే కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు ఒక డేటా నీకు యాడ్ అయింది ఎక్సెల్లో, ఆ ఎక్సెల్ ఫైల్ని సేవ్ చేయాలి కదా. అంటే మళ్ళీ ఆల్రెడీ మనం ఎప్పుడు అప్డేట్ ఎక్స్ట్రా యాడ్ చేసినా ప్రతిసారి సేవ్ చేస్తూనే ఉండాలి. ఫైల్ని సేవ్ చేసుకోవాలి, లేకపోతే ఎలా యాడ్ అవుతుంది?
ఇప్పుడు నువ్వు ఫైల్ సేవ్ చేయకుండా క్లోజ్ చేసావు, ఏమవుతుంది? Data is gone. డేటా అక్కడ వరకు మిస్ అయిపోద్ది కదా, నువ్వు యాడ్ చేసిన డేటా ఉండదు కదా, కరెక్ట్? ఓకే సార్. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? ఎస్ సార్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? Sir, అయితే ఇప్పుడు we need to keep our source data, sir. If by chance if we lose our source data, this file won't be there or it will be corrupted, sir. It will be there or it will get corrupted, sir. ఎర్రర్ త్రో చేస్తుంది ఇంకేది. Okay. I mean, సోర్స్ డేటా ఉండాల్సిందే కంపల్సరీ. each and every time it will be checking the source data. ఎస్ కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, మీరు బ్యాక్ ఎండ్కి వస్తున్నారంటే పవర్ క్వరీ ఎడిటర్లోకి, ఇట్ విల్ గో అండ్ ఫెచ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సోర్స్ ఓన్లీ. సో అప్పుడు ఏమవుతుంది, అక్కడ మీ సోర్స్ లేకపోతే ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది. It doesn't keep itself any data over here in this Power Query. దస్ వన్ ఇస్ యాక్చువల్లీ ఇన్ మెమరీ టూల్ అన్నమాట. పవర్ క్వరీ ఎడిటర్ వచ్చి ఇన్ మెమరీ టూల్. Same as like RAM. In memory tool is nothing but it is going to use RAM space ని యూస్ చేస్తారు. ఓకే, it will not keep anything here. It Okay. will use in memory means RAM space ని యూస్ చేసి it will show here. Once మీరు ఫైల్ క్లోజ్ చేశారనుకోండి, RAM space క్లియర్ అవుతుంది. కానీ మోడల్ is not like that. Model is not in memory. Only Power Query editor is in memory. సో దీనివల్ల ఏంట్రా అంటే it will not carry anything. Okay, sir. Okay. Okay, next. Is this clear, guys? Yes, sir. Okay, let's continue. సో ఎంటర్ డేటా గురించి మనం ఆల్రెడీ చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఒక ఆన్లైన్ డేటాని లోడ్ చేసి చూద్దాం. ఓకే, నేను ఈ పర్టికులర్ లింక్లోకి వెళ్ళాను. ఐ వాంట్ టు లోడ్ దిస్ డేటా. ఈ టేబుల్ డేటాని నేను లోడ్ చేయాలనుకుంటున్నా. ఈ టేబుల్ డేటాని నేను లోడ్ చేయాలని నేను అనుకుంటున్నా. అప్పుడు నేను చేసే ఫస్ట్ పని ఏంట్రా అంటే ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ అండ్ ఇక్కడ నేను న్యూ సోర్స్లోకి వెళ్తున్నా. సో ఎక్సెల్ వర్క్ బుక్ వర్క్ అవుద్దా, ఈ డేటా కనెక్టర్ వర్క్ అవుద్దా టు గెట్ ద డేటా ఫ్రమ్ వెబ్ లింక్? No, సో sir. No. అనాలిసిస్ సర్వీసెస్ నో, ఎస్క్యూఎల్ సర్వర్ నో. ఓకే, వెబ్ ఛాన్సెస్ ఉంది, రైట్? Chances maybe. So let's click on this one and paste your URL. link here and click on OK. ఇది ఏం చేస్తుందిరా అంటే ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ద కనెక్షన్ ఫస్ట్. ఆ డేటా కనెక్టర్ ఏం చేస్తారా అంటే కనెక్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. మీకు రియల్ టైంలో కూడా వెబ్లో డేటా ఉంటే ఇలాగే కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆ లింక్ని తీసుకొని వచ్చి యూ కెన్ కనెక్ట్ ఇట్. ఓకే, ఒకవేళ వెబ్ డేటా అప్డేట్ అయింది అనుకోండి, వెన్ ఎవర్ యూ రీఫ్రెష్ హియర్ అక్కడ ఉన్న డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు అక్కడ వెబ్ నుంచి డేటాని ఫెచ్ చేసింది అది. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. టేబుల్ 1లో మనకు కావాల్సిన డేటా లేదు, టేబుల్ 2లో సో ఇట్స్ నాట్ దర్, టేబుల్ 3లో ఇట్ ఈస్ నాట్ దర్, టేబుల్ 4లో సో ఇయర్ పాపులేషన్ అండ్ యుఎస్ గ్లోబల్ ర్యాంక్. సో ఇయర్ పాపులేషన్ యుఎస్ గ్లోబల్ ర్యాంక్ ఈ డేటానే మనకు కావాల్సింది. Yes, sir. Yes, which is there in table 4. Okay, so I'm clicking on OK. రియల్ టైంలో మీకు ఇలాగా డేటా ఉండదు గైస్. ఓకే, ఒక వెబ్ పేజ్లో ఓన్లీ వన్ టేబుల్ డేటా ఇట్ విల్ బి దేర్. ఓకే, ఇంకా దానికి మించి వేరే డేటా ఉండదు. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఆ వెబ్ లింక్ని తీసుకొని యూ కెన్ డైరెక్ట్లీ కనెక్ట్ త్రూ అవర్ వెబ్ కనెక్టర్ అండ్ ఈ డేటా అది ఫెచ్ చేస్తుంది. సో ఈ డేటాని మీరు ఏం చేస్తారంటే పవర్ బిఐ యూస్ చేసుకొని మీన్స్ ఇఫ్ రిక్వైర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి దెన్ యూ కెన్ బిల్డ్ ద డాష్ బోర్డ్. సో డేటాను మనం ఇలా తెచ్చుకోవచ్చు. అండ్ వన్స్ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఫస్ట్
ఏం చేయాలి? No. మనం ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నాం. ఫస్ట్ ఏం చేయాలి? ట్రాన్స్ఫర్మేషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇందాకే మాట్లాడుకున్నాం. ఇది డేటా టైప్స్ చెక్ చేసుకోవాలి. డేటా టైప్ని చెక్ చేసుకోవాలి. మీన్స్ కరెక్ట్గానే అసైన్ చేస్తుంది, కానీ మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే అవి మీరు చూసుకొని చేంజ్ చేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఇది పర్సంటేజ్ ఇచ్చిందా? Yes, sir. ఇది నెంబర్ ఇచ్చిందా? Yes, sir. ఇఫ్ యూ సీ దిస్ ఇస్ డెసిమల్ కదా, ఇది Yes, డెసిమల్ ఇచ్చిందా? Decimal. కరెక్ట్గా ఇస్తుంది డేటా టైప్. ఓకే, 1 minute. సో ఇలా డేటా టైప్స్ అసైన్ చేస్తుంది అనమాట. జస్ట్ వీ నీడ్ టు చెక్ ఇట్. ఓకే, ర్యాండమ్గా చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకు అంటే ఏమన్నా డేటా టైప్స్ ఎర్రర్స్ ఉన్నాయనుకోండి, యూజరు మీ పేరు తీసుకుంటాడు కానీ పవర్ బిఐని తీసుకోడు. పవర్ బిఐ మిస్టేక్ చేసిందని మీరు కూడా చెప్పలేరు కదా, కరెక్ట్? Yes, sir. సో అందుకని ఓకే, బ్లేమ్ షుడ్ గో. ఓకే, means it will go on you only. Okay, it is not like means Power BI mistake చేసిందని మీరు కూడా క్లెయిమ్ చేసుకోలేరు. సో దట్ ఈస్ ద రీజన్. జస్ట్ చెక్ ఇట్. ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ మిస్టేక్. కానీ మీకు అవసరమైన డేటా టైప్స్ అది ఇవ్వదు. మీకు ఏ డేటా టైప్ అవసరమో దానికి తెలియదు. అది జనరల్లీ బేస్డ్ ఆన్ ద డేటా ఇట్ విల్ గివ్. ఓకే, మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. ఓకే, సో ఇలా మీరు డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి డేటా సోర్సెస్. సో దీని గురించి ఇప్పుడే మీకు అవసరం లేదు, మీన్స్ ఇంకా కొంచెం నేర్చుకోవాలి. దాని తర్వాత దీని గురించి మాట్లాడదాం. అండ్ ఈవెన్ పారామీటర్స్ కూడా ఇప్పుడే కాదు, అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం నేను ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ క్వరీలోకి వద్దాం. వాట్ ఈస్ క్వరీ? ఎనీ ఐడియా గైస్? క్వరీ అంటే ఏంటి? Query means question, sir. క్వరీ అంటే క్వశ్చనా? Maybe మీన్స్ question. యు ఆర్ థింకింగ్ లైక్ క్వశ్చన్. నో. ఓకే, ఇంకా స్టాండర్డ్ కమాండ్. ఇక్కడ క్వరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. ఇక్కడ ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 9 టేబుల్స్ tables. ఉన్నాయి? పైన కనబడుతుంది కదా. 9 tables. యాజ్ ఆఫ్ నో క్వరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్. ఫిక్స్ అయిపోండి. యాజ్ ఆఫ్ నో క్వరీ ఈజ్ నథింగ్ బట్ వాట్? టేబుల్. ఈ క్వరీలో ఉన్న ఆప్షన్స్ అన్ని దేని మీద అప్లై అవుతాయి? టేబుల్స్ మీద అప్లై అవుతాయి. టేబుల్ మీద అప్లై అవుతాయి. క్లియర్? క్వరీలో ఉందంటే క్వరీ ఈజ్ నథింగ్ బట్ టేబుల్ కదా, క్వరీలో ఉన్న ఆప్షన్స్ అన్ని టేబుల్ మీద అప్లై అవుతాయి. క్లియర్? సో రీఫ్రెష్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రీఫ్రెష్ ప్రివ్యూ, ఇంకోటి రీఫ్రెష్ ఆల్, ఇంకోటి క్యాన్సిల్ రీఫ్రెష్. రీఫ్రెష్ ప్రివ్యూ అంటే సెలెక్టెడ్ టేబుల్ని రీఫ్రెష్ చేయటం. ఇప్పుడు ఏ టేబుల్ సెలెక్ట్ అయ్యి ఉంది? టేబుల్ 4. Table 4. సో నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఈ డాటెడ్ లైన్స్ డాట్స్ వెళ్తున్నాయా? Yes, sir. సో ఈ డాట్స్ వెళ్ళినంతసేపు రీఫ్రెష్ జరుగుతుందనే మీనింగ్. ఓకే, సో రీఫ్రెష్ ప్రివ్యూ అంటే ఏంటి? ఓన్లీ సెలెక్టెడ్ టేబుల్ని రీఫ్రెష్ చేయడం. సో రీఫ్రెష్ అయిపోయింది. ఇప్పుడు రీఫ్రెష్ ఆల్ అంటే అన్ని టేబుల్స్ని రీఫ్రెష్ చేయడం. క్యాన్సిల్ రీఫ్రెష్ అంటే ఇప్పుడు డిజేబుల్లో ఉంది, ఎనేబుల్ ఎప్పుడు అవుద్ది? రీఫ్రెష్ జరిగేటప్పుడు. అప్పుడు నువ్వు క్యాన్సిల్ రీఫ్రెష్ని క్లిక్ చేయొచ్చు. అర్థమైందా ఈ మూడింటికి డిఫరెన్స్? Means cancel refresh means while refreshing, sir, or after No. refreshing? వైల్ రిఫ్రెషింగ్. ఆఫ్టర్ రిఫ్రెష్ ఇంక ఉండదు, మళ్ళీ డిజేబుల్ అయిపోతుంది. Okay, okay. వైల్ రిఫ్రెషింగ్, ఇప్పుడు నేను రిఫ్రెష్ ప్రివ్యూ కొట్టాను, ఇప్పుడు క్యాన్సిల్ రిఫ్రెష్ ఎనేబుల్ అయింది, రైట్? Okay, okay. సో వైల్ రిఫ్రెషింగ్ ఓన్లీ దిస్ విల్ వర్క్. Okay, sir. సో రీఫ్రెష్ ఆల్ అంటే ఆల్ టేబుల్స్ రీఫ్రెష్ ప్రివ్యూ అంటే సెలెక్టెడ్ టేబుల్ రిఫ్రెష్, క్యాన్సిల్ రిఫ్రెష్ అంటే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ రిఫ్రెష్ మీకు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు క్యాన్సిల్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ హెల్ప్ అవుతుంది. క్లియర్? Yes. నెక్స్ట్ ప్రాపర్టీస్, అడ్వాన్స్ ఎడిటర్. వీటిని కొంచెంసేపు పక్కన పెడదామా? మీరు తెలుసుకుంటారు, స్లోగా అన్ని నేర్చుకుంటారు. ఓకే, కొంచెంసేపు పక్కన పెడదాం. మేనేజ్లోకి వెళ్దాం. సో మేనేజ్లో మొత్తం 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమేంటివి చదవండి.
delete Delete. duplicate to reference. Delete to duplicate reference. Delete is nothing but what? Deleting of a query. Query. ఇందాక మనం డిలీట్ చేసాం గుర్తుందా? Yes. అప్పుడు టేబుల్ ని డిలీట్ చేసాం కదా, అప్పుడు ఏం చేసాం? రైట్ క్లిక్ చేసి డిలీట్ చేసాం, రైట్? Yes, sir. ఆ డిలీట్ ఈ డిలీట్ రెండు ఒకటే. Okay. ఆ Either డిలీట్ from ఈ there or డిలీట్ from there. రెండు ఒకటే. ఓకే, రెండు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది యూస్ చేసుకోండి. ఓకే, మేనేజ్ లో ఈ డిలీట్ ని క్లిక్ చేశాను అనుకో, ఇట్ విల్ ఆస్క్ వెదర్ ఐ నీడ్ టు డిలీట్, మీన్స్ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో డిలీట్ చేయకూడదు అనుకుంటే క్యాన్సిల్ కొట్టండి. క్లియర్? అంటే డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. Okay. అండర్స్టూడ్? Yes, sir. ఇప్పుడు ఇక్కడికి రండి. సో డూప్లికేట్ అంటే క్వెరీని డూప్లికేట్ చేయటం. ఇప్పుడు సిటీ వైజ్ సేల్స్ ని నేను సెలెక్ట్ చేశాను అంటే సెలెక్టెడ్ క్వెరీని డూప్లికేట్ చేయటం. సో సెలెక్టెడ్ క్వెరీ డూప్లికేట్ అయిందా? Fine, sir. Yes. రీనేమ్ దిస్ వన్ యాజ్ డూప్లికేట్. బోర్ కొడుతుందా మీకు గైస్? No, No, sir. sir. మరి యాక్టివ్గా లేరు ఎవరు? ఓన్లీ 1 or 2 people అంతేనా? సో అందరూ యాక్టివ్గా లేరు, అందరికి బోర్ కొడుతుందా? No, sir. ఎవరికైనా బోర్ కొడుతుందా? ప్లీజ్ లెట్ మీ నో. No, I will stop it. No, right? No. Are you guys following it? Yes, sir. Everyone? Yes, sir. ఓకే, ఫాలో చేస్తున్నారు, రైట్? ఓకే, సో డూప్లికేట్ క్లిక్ చేస్తే ఏమైంది? డూప్లికేట్ టేబుల్ వచ్చింది. నేను అదే మళ్ళీ రెఫరెన్స్ కూడా క్లిక్ చేస్తున్నా, మళ్ళీ అది డూప్లికేట్ అయింది, రైట్? Okay. Yes, sir. సో డూప్లికేట్ అండ్ రెఫరెన్స్ రెండు ఉన్నాయి. ఓకే, సో సిటీ వైజ్ సేల్స్ నేను ఏం చేశానంటే డూప్లికేట్ చేశాను, రెఫరెన్స్ చేశాను. రెఫరెన్స్ చేసినప్పుడు డూప్లికేట్ చేసినప్పుడు రెండు టైమ్స్ ఒక న్యూ క్వరీ మీన్స్ అదే డూప్లికేట్ అయ్యి ఫామ్ అయింది. నౌ యూ గైస్ నీడ్స్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. ఓకే, ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఆ అండర్స్టాండింగ్ నేను ఇస్తాను, బట్ ఇక్కడ వరకు ఏమన్నా క్వశ్చన్ ఉందా? ఎవరో ఇందాక హలో అంటున్నారు. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్? Hello, any questions? No, sir. Okay, fine. Let's move on. So, what is Hello? duplicate? చెప్పండి. How to identify with the duplicate data, sir? How to identify Duplicate data. duplicate డేటాని ఎలా ఐడెంటిఫై చేయాలా? Yes, sir. నాకు అర్థం కాలేదు, మళ్ళీ క్వశ్చన్ అడగండి. Yes, sir. Duplicate dataని ఎలా ఐడెంటిఫై చేస్తాము డేటా సెట్ లో నుంచి? డూప్లికేట్ డేటాని మీరు ఐడెంటిఫై చేయాలా, తీసేయాలా? సో ఇప్పుడు ప్రెసెంట్ ఇది నార్మల్లీ డేటా సార్, కానీ డూప్లికేట్ డేటా లెక్క కన్వర్ట్ చేశారు. సో ఇప్పుడు ఒకవేళ అనదర్ డేటా సెట్ తీసుకున్నప్పుడు ఇది డూప్లికేట్ డేటాని ఐడెంటిఫై చేసేది ఎలా సార్? మీన్స్ ఈ టేబుల్ డూప్లికేట్ టేబులా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారా అని ఎస్ అడుగుతున్నారా? సార్. ఎస్ సార్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఇప్పుడు, ఇంకా స్టార్ట్ చేయాల. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ వన్ ఓన్లీ నౌ. ఓకేనా? సో Okay. ఇదేనా మీ క్వశ్చన్, లేకపోతే డేటా డూప్లికేట్స్ ఎలా జరుగుతుంది అదే మీరు అడుగుతుంది? దిస్ క్వశ్చన్ ఆర్ దట్ క్వశ్చన్? దీప్తి, డూప్లికేట్ డేటాని ఐడెంటిటీ చేయడం ఎలా? ఇప్పుడు డేటా సెట్ నార్మల్ గా అనదర్ table డేటా సెట్ కదా. తీసుకున్నప్పుడు సార్. ఈ టేబుల్ sir. డూప్లికేట్ కాదా, ఎలా మీన్స్ ఇది డూప్లికేటా కాదా అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, అంతే కదా? ఓకే సార్. ఎస్, అదేనా మీ క్వశ్చన్? ఎస్ సార్. ఓకే, వెయిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే వి విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. ఫస్ట్ మనం దీని గురించి అర్థం చేసుకుందాం. డూప్లికేట్కి రెఫరెన్స్కి డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ డిఫరెన్స్ అనేది మనం అర్థం చేసుకుందాం. సో దీనికి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నేను సిటీ వైజ్ సేల్స్లో ఒక కాలమ్ని రిమూవ్ చేస్తున్నా. సో కంట్రీ సిటీ సేల్స్ అనే కాలం రిమూవ్ అయిపోయిందా? Yes, sir. Yes, sir. ఎస్, లేదు కదా ఇప్పుడు ఇక్కడ. Please. సో డూప్లికేట్లో ఉందా?
ఉండదు సార్. Yes, sir. ఉందా ఉంది సార్. రెఫరెన్స్ లో? ఉండదు సార్. సో రెఫరెన్స్ లో ఉందా గైస్? లేదు సార్. No, sir. No, sir. సో ద మేజర్ డిఫరెన్స్ ఇస్ దిస్ వన్. ఓకే, ఇది మీరు పేరెంట్ టేబుల్ అనుకున్నారు అనుకోండి, ఈ రెండు చైల్డ్ టేబుల్ అనుకున్నారు అనుకోండి. డూప్లికేట్ చైల్డ్ టేబుల్ అనేది మీరు ఏం చేంజెస్ చేసినా పేరెంట్ టేబుల్లో డూప్లికేట్ చైల్డ్ టేబుల్లో ఎటువంటి చేంజెస్ జరగవు. కానీ రెఫరెన్స్ చైల్డ్ టేబుల్లో మాత్రం యాజ్ ఇట్ ఈస్ మీరు ఏదైతే పేరెంట్ టేబుల్లో చేంజెస్ చేస్తారో అవన్నీ రెప్లికేట్ అవుతాయి. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్. ఓకే, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ అండి. డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. ఎప్పుడైతే మీరు డూప్లికేట్ చేస్తారో, రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు డూప్లికేట్ చేస్తారో డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. దిస్ ఇస్ నాట్ డూప్లికేటెడ్ వన్, దిస్ ఇస్ ఏ న్యూ క్వరీ అన్నమాట. అర్థమవుతుందా? Yes. బట్ రెఫరెన్స్ ఇట్స్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద ఒరిజినల్ టేబుల్. ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద ఒరిజినల్ టేబుల్. అండర్స్టూడ్? Yes, sir. ఇప్పుడు రెఫరెన్స్ లో ఒక చేంజ్ చేద్దాం. సిటీని రిమూవ్ చేస్తున్నా. ఇక్కడ సిటీ రిమూవ్ అయిపోయిందా? Yes, sir. Yes, sir. సో మరి సిటీ వైజ్ సేల్స్ లో అది జరిగిందా లేదా? జరగదు సార్. No, sir. జరగలేదు, రైట్? చైల్డ్ టేబుల్లో మీరు ఏమన్నా చేంజెస్ చేస్తే అది పేరెంట్ టేబుల్లో అప్లై అవ్వదు. క్లియర్? క్లియర్ సార్. డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. అండ్ ఈ క్వరీకి ఆ క్వరీకి ఇంకా సంబంధం లేదు. అంటే ఇందులో మీరు ఏదైనా చేసుకోండి, అందులో అప్లై అవ్వవు. అందులో ఏదైనా చేసుకోండి, ఇందులో అప్లై అవ్వవు. క్లియర్? Two tables like individuals. ఇండివిజువల్ టేబుల్స్. క్లియర్? Clear, sir. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చి మీరు డూప్లికేట్లో ఇక్కడ స్టెప్స్ ఉన్నాయా? యా. Yes. ఈ డూప్లికేట్ చేసినప్పుడు ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి యాక్చువల్గా? డూప్లికేట్ చేసినప్పుడు 5 steps. Sir. 4 ఉన్నాయి. Cool. Yeah. ఎందుకంటే డూప్లికేట్ చేసిన Four. తర్వాత ఈ స్టెప్ క్రియేట్ చేశారు కదా, ఈ యా. స్టెప్ యా. క్రియేట్ అయింది, రైట్? 4 Yeah, స్టెప్స్ yeah. ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికి వచ్చేస్తాయి. కానీ రెఫరెన్స్ లో అలా ఉండదు. రెఫరెన్స్ లో ఓన్లీ ఒకటే స్టెప్ వస్తుంది, దట్ ఈస్ సోర్స్. అండ్ ఈ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సిటీ వైజ్ సేల్స్. City wise sales. Parent So- table నుంచి. సో పేరెంట్ టేబుల్ వచ్చి సిటీ వైజ్ సేల్స్. రెఫరెన్స్ టేబుల్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు వాట్ ఈస్ పేరెంట్ టేబుల్ అనేది. కానీ డూప్లికేట్ లో వీ కెనాట్ ఐడెంటిఫై ఇట్. క్లియర్? It is replica of the parent or original, so we can't. సో ఇక్కడ ఏంట్రా అంటే ఇట్ విల్ క్రియేట్ లైక్ ఏ ఇండివిజువల్ టేబుల్ అన్నమాట ఇక్కడ మళ్ళీ. ఓకే, సో నువ్వు డూప్లికేట్ చేసినట్టు కూడా ఎటువంటి ఆనవాళ్ళు దొరకవు నీకు ఇక్కడ. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. నీకు ఏమైనా ఆనవాళ్ళు దొరికాయి అనుకో, దెన్ యూ కెన్ టెల్ దట్ వన్. కానీ ఆనవాళ్ళే దొరకనప్పుడు ఎలా చెప్తావు? చెప్పలేవు కదా. ఎస్, నో? Yes, sir. Yes, sir. కానీ రెఫరెన్స్ యూ కెన్ గెట్ ఇట్. రెఫరెన్స్ ఈ సోర్స్ లో యూ కెన్ గెట్ ఇట్. దిస్ ఇస్ ఫ్రమ్ సిటీ వైజ్ సేల్స్. క్లియర్? Clear, sir. అండ్ రెఫరెన్స్ లో ఇప్పుడు నువ్వేమన్నా స్టెప్స్ క్రియేట్ చేసావు అనుకో, ఆ స్టెప్స్ అన్ని సోర్స్ తర్వాత యాడ్ అవుతాయి. ఆ స్టెప్స్ అన్ని సోర్స్ తర్వాత యాడ్ అవుతాయి. అండర్స్టూడ్? Yes, sir. సో దీని గురించి నేను మాట్లాడతాను కొంతసేపట్లో, ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడతాను. సో బట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డూప్లికేట్ అండ్ రెఫరెన్స్? Yes, sir. వాట్ ఈస్ డూప్లికేట్, వాట్ ఈస్ రెఫరెన్స్? దీప్తి, మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? Yes, sir. ఓకే, సో లెట్స్ కమ్ హియర్. నేను ఇప్పుడు ఒక కాలం రిమూవ్ చేశాను కదా, Yes, sir. ఒక కాలంని రిమూవ్ చేశాను, రైట్? సో మనకి అవసరం లేని కాలమ్స్ మనం రిమూవ్ చేసుకోవచ్చు. మనకి అవసరం లేని కాలమ్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. అది ట్రాన్స్ఫర్మేషన్లో ఒక భాగం. ట్రాన్స్ఫర్మేషన్లో ఒక భాగం, అంతే కదా. మనకు కావాల్సినవి ఉంచుకుంటాం, వద్దనుకుని తీసేస్తాం కదా, కరెక్ట్? Yes, sir. అంతే కదా. Yes, sir. ట్రాన్స్ఫర్మేషన్లో ఒక భాగం. కానీ బ్యూటీ ఏంట్రా అంటే విత్ పవర్ క్వెరీ ఎడిటర్ ఇదంతా
మీ ఒరిజినల్ డేటా ఆన్ టాప్ ఆఫ్ ఒరిజినల్ డేటా జరుగుతుంది అనమాట. అంటే ఎలా అంటే మీ ఫస్ట్ స్టెప్లో ఒరిజినల్ డేటా ఉంటే సెకండ్ స్టెప్లో మీ ఫస్ట్ ట్రాన్స్మిషన్, థర్డ్ స్టెప్లో మీ సెకండ్ ట్రాన్స్మిషన్, ఫోర్త్ స్టెప్లో మీ థర్డ్ ట్రాన్స్మిషన్, అలా ప్రతి స్టెప్ రికార్డ్ అవుతుంది అనమాట ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్. ఆ స్టెప్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? అప్లైడ్ స్టెప్స్లో ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కాలం రిమూవ్ చేశాను ఇక్కడ. ఎస్ సార్. ఆ కాలం రిమూవ్ చేసిన స్టెప్పే ఇది. ఆ స్టెప్ రికార్డ్ అయిందా? మీన్స్ రికార్డ్ అంటే ఆర్ యూ ఏబుల్ టు సీ ఇట్ హియర్? ఎస్ Yes, sir. ప్రతి స్టెప్ అండి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమైనా ట్రాన్స్మిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే పవర్ క్వెరీ ఎడిటర్లో అది కనుక ఎఫెక్ట్ అవుతే, టేబుల్కి ఎఫెక్ట్ అవుతే, ఇప్పుడు టేబుల్కి ఎఫెక్ట్ అయిందా రిమూవ్ కాలం అనేది? ఎఫెక్ట్ అయిందా అవ్వలేదా? అయింది సార్. అయింది కదా. Time. సో ఎఫెక్ట్ అయిన ప్రతి స్టెప్ రికార్డ్ అవుతుంది ఇన్ అప్లైడ్ స్టెప్స్. మీరు ఎక్సెల్లో ట్రాన్స్మిషన్స్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ స్టెప్స్ రికార్డ్ అవుతాయా? నో సార్. లేదు సార్. లేదు. ఏ టు జెడ్ ట్రాన్స్మిషన్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. జెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సేవ్ కొడతారు. జెడ్లో ఉన్న ట్రాన్స్మిషన్స్ డేటా మాత్రమే కనపడుతుంది. మీరు ఏమేమి స్టెప్స్ అప్లై చేశారో కనపడదు కదా. ఎస్ సార్. ఇక్కడ ఏంట్రా అంటే మీరు ఏ టు జెడ్ ట్రాన్స్మిషన్స్ అప్లై చేస్తారు. జెడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎటువంటి ట్రాన్స్మిషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది చూసారా, ఆ రిజల్ట్ ఉంటుంది. ఆ రిజల్ట్ తో పాటు ఏ టు జెడ్ మీ ఏమేమి స్టెప్స్ అప్లై చేశారో ఆ స్టెప్స్ అన్ని కూడా అప్లైడ్ స్టెప్స్ లో ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? సార్ ఇన్ కేసు రిమూవ్ చేసిన కాలం మళ్ళీ కావాలనుకుంటే అప్లై స్టెప్స్ నుంచి యాడ్ చేసుకోవచ్చా సార్? చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. కానీ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది క్లియరా? ఎస్ సార్. అండ్ ఇంకొకటి ఏంట్రా అంటే ఈ స్టెప్స్ సేవ్ అవడానికి ఒక రీజన్ ఉంది. ఎక్సెల్లో సేవ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే ఈ స్టెప్స్ సేవ్ అవడానికి ఒక కోడ్ జనరేట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. ఆ కోడ్ మీద అది సేవ్ అవుతుంది. అదే మీరు ఈ స్టెప్స్ అన్ని VBAలో పెట్టారనుకోండి ఎక్సెల్లో, అవన్నీ కూడా సేవ్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ విల్ బి సేవ్డ్ VBA నుంచి కనుక మీరు ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే. ఎందుకంటే VBAలో తెలుస్తూ ఉంటుంది కదా మీరు ఏమేమి చేశారు ఏంటి అనేది. కరెక్ట్? ఎస్ సార్. కానీ ఇక్కడ ఏమేమి స్టెప్స్ చేశారో అవన్నీ ఇక్కడ తెలుస్తున్నాయి, అప్లై స్టెప్స్లో తెలుస్తున్నాయి. కానీ ఇవి సేవ్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఒక కోడ్ జనరేట్ అవుతుంది. ఆ కోడ్ని మనం ఏమంటాం అంటే లాంగ్వేజ్ కోడ్ అంటాం. ఏమంటాం? లాంగ్వేజ్ కోడ్. ఆ లాంగ్వేజ్ కోడ్ ఎక్కడ సేవ్ అవుద్దిరా అంటే అడ్వాన్స్ ఎడిటర్లో సేవ్ అవుతుంది. ఈ అడ్వాన్స్ ఎడిటర్ క్లిక్ చేశానంటే ఆర్ యూ ఏబుల్ టు సీ ద కోడ్? ఎస్ సార్. సో మీరు ఇప్పుడు కోడ్ నేర్చుకోవాలా అని క్వశ్చన్ ఏమన్నా రైజ్ అయిందనుకో, ఐ విల్ సే నో అని చెప్తాను. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇప్పటికీ మీకు తెలిసిన 2 ways. ఒకటి రైటింగ్ దిస్ కోడ్, ఇంకొకటి అప్లయింగ్ ఆల్ దీస్ స్టెప్స్. ఈ స్టెప్స్ యూస్ చేసుకొని మీరు డేటాని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ స్టెప్స్ యూస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు, మీన్స్ చేయటం మీకు వచ్చు అనుకో, యూ నో నీడ్ టు లెర్న్ దిస్ కోడ్. ఇప్పుడు 2 ways ఉన్నాయి. ఒక వే మీకు వచ్చు, రెండో వే నేర్చుకోవాలా? నో సార్. అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కోడ్ ఫస్ట్ వే మీరు ప్రాపర్గా బాగా నేర్చుకునేటప్పుడు, మీన్స్ ఆ స్టెప్స్ ఏవైతే మీరు రిబ్బన్లో ఉన్న ఆప్షన్స్ అన్ని నేర్చుకునేటప్పుడు ఈ కోడ్ రాను మీకు అర్థం అవటం స్టార్ట్ చేస్తుంది. అంటే బై సీయింగ్ చేసుకొని యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, అప్పుడు మీరు యూ విల్ ట్రై టు మోడిఫై ఇట్. అర్థమవుతుందా? రాను మీరు టైం స్పెండ్ చేసిన దగ్గర, మీన్స్ టైం స్పెండ్ చేసేటప్పుడు దీని మీద కోడ్ అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది సింపుల్ కోడ్. ఓకే, నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇట్స్ అ సింపుల్ థింగ్. మీకు రాను అర్థమవుద్ది. అర్థమైనప్పుడు దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. క్లియర్? సో కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, ఎనీవన్ వర్క్డ్ ఆన్ ఎక్సెల్ మీద వర్క్ చేశారు ఎవరైనా? బేసిక్. సో మ్యాక్రో రికార్డర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఏం చేస్తుందంటే నువ్వు ఏమైతే స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తావో అదంతా కోడ్ గా కన్వర్ట్ చేస్తుంది.
యా, ఇక్కడ కూడా Yes. మనకి ఏం జరుగుతుందంటే మనం స్టెప్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కోడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ కోడ్ని మనం టచ్ చేయము. అండ్ వన్ మోర్ థింగ్, కోడ్ని మొత్తం మనం రాయము, ఎందుకంటే మనకి జనరేట్ అవుతుంది కదా ఈ కోడ్. దీన్ని మనం మాడిఫై చేస్తాం. వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీఆర్ గోయింగ్ టు మాడిఫై ఇట్. ఎలాంటి ప్లేసెస్లో మాడిఫై చేస్తావు? ఇక్కడ రెడ్ కలర్లో అన్ని హైలైట్ అయ్యి ఉన్నాయా? రెడ్ కలర్స్, Yes, sir. వాటిని మీరు మాడిఫై చేసేది. మీన్స్ ఈ సోర్స్ ఐటమ్ ఇలా ఉంది చూసారా, టేబుల్ డాట్ ప్రమోట్ హెడర్స్, ఇవేమీ మాడిఫై చేయరు. ఓకే, సో సింపుల్ కోడ్ ఇది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దస్ వన్, మీరు ఎక్కడి నుంచి డేటాను ఫెచ్ చేస్తున్నారు, ఏ పాత్ నుంచి డేటాను ఫెచ్ చేస్తున్నారు, ఏ ఫైల్ నుంచి డేటాను ఫెచ్ చేస్తున్నారు, అదే ఉందా ఇక్కడ? Yes, sir. Yes, sir. ఏ షీట్ నుంచి డేటాను ఫెచ్ చేస్తున్నారు, అదే ఉందా ఇక్కడ? Yes, sir. సో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ప్రమోట్ హెడర్స్ విత్ ఇన్ ఫ్యూ డేస్. ప్రమోట్ హెడర్స్ అంటే ఏంటో అర్థం చేసుకుంటారు కొన్ని రోజుల్లో, దానికి ఈ కోడ్. నెక్స్ట్, డేటా టైప్ ఆటోమేటిక్గా అసైన్ చేస్తుందని చెప్పాను పవర్ బిఐ. Yes, sir. దట్ ఈస్ దిస్ కోడ్. దట్ ఈస్ దిస్ కోడ్. మనం ఒక కాలం రిమూవ్ చేసామా? Yes, Yes, sir. sir. మనం రిమూవ్ చేసింది ఈ కాలంనే. మనం రిమూవ్ చేసింది ఈ కాలంనే. ఓకే, గాట్ ఇట్. ప్రతిదానికి ఒక స్టెప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ కాలం నాకొద్దు, ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ దిస్ కాలం, ఐ వాంట్ టు రిమూవ్ సిటీ కాలం అనుకుందాం. అప్పుడు నేను ఏం చేస్తాను, ఈ కోడ్ని, మీన్స్ కోడ్ అంతా అంతే ఉంటుంది, ఈ పర్టికులర్ కాలంని నేను ఏం చేస్తానంటే విత్ ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ విత్ సిటీ అనుకుందాం. ఇప్పుడు ఈ కాలం వచ్చింది, సిటీ కాలం వెళ్ళిపోయిందా? Yes, sir. ఈ కాలం వచ్చింది, Please. మనం ముందు రిమూవ్ చేసిన కాలం వచ్చింది, సిటీ కాలం డిలీట్ అయింది, రైట్? ఎస్, నో? Yes, sir. సో అర్థమవుతుందా గైస్? మనం మాక్సిమం వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ ఎనీ కోడ్, రియల్ టైంలో ఎక్కడ కోడ్ రాయము. మనం కాకపోతే మనం ఏం చేస్తాం అంటే, రియల్ టైంలో మీన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన దగ్గర నుంచి యు ఆర్ గోయింగ్ టు మోడిఫై ద కోడ్. కోడ్ అర్థమైతే మోడిఫై చేయొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. సో ఈ కోడ్ వల్లే మీకు ఈ స్టెప్స్ అనేది సేవ్ అవడం జరుగుతుంది. ఈ కోడ్ వల్లే మీకు ఈ స్టెప్స్ అనేది సేవ్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీకు సిటీ కాలం కావాలి అనుకో, ఈ ఈ ఈ స్టెప్ ని రిమూవ్ చేయండి. ఇంటూ మార్క్ ఉందా ఇక్కడ, Okay, sir. దీన్ని క్లిక్ చేయండి. సో సిటీ వచ్చిందా? Yes, sir. సో మీకు వద్దనుకుంటే ఆ స్టెప్ ని రిమూవ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ స్టెప్ ని రిమూవ్ చేస్తారో ఇక్కడ కోడ్ కూడా వెళ్ళిపోయింది. ఇట్ విల్ బి నాట్ దేర్. కోడ్ ఉందా? లేదు. No, sir. డేటా టైప్ వరకే ఉంది, తర్వాత లేదు. ఓకే, నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది కదా గైస్? Yes, sir. మీరు మాడిఫై చేయరు. ఓకే, మాడిఫై చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకుండా ఏదో ఒకటి చేసేసారు, ఏదో ఒకటి నొక్కేసారు అనుకుందాం, ఏమైంది? Error. Error Error throw వచ్చింది. చేస్తుంది. That's sir. ఇది ఎర్రర్ త్రో చేయటం వల్ల మీరు రెండు వేస్లో దీన్ని క్లియర్ చేయగలుగుతారు. ఒకటి, మీకు ఏం మాడిఫై చేశారో అది తెలుసుకోవాలి, Okay. తెలియకపోతే క్లియర్ చేయలేరు కదా, కరెక్ట్? Yes, sir. No, sir. రెండోది ఏంట్రా అంటే, మాడిఫై చేసేటప్పుడు ఆ కోడ్ని ఎక్కడైనా పేస్ట్ చేసుకోండి, కాపీ పేస్ట్ చేసుకోండి మాడిఫై చేసే ముందే. దాని తర్వాత మీకు తెలియకపోతే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ పేస్ట్ చేయండి ఆ డేటాని, మీన్స్ ఆ కోడ్ని మొత్తం పేస్ట్ చేయండి, యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. Okay. క్లియర్? ఇంకొకటి ఏంట్రా అంటే, ఫైల్ క్లోజ్ అండ్ ఓపెన్. ఫైల్ సేవ్ చేయకపోతే క్లోజ్ అండ్ ఓపెన్. క్లియర్? ఇవి ఫాలో అవ్వండి. ఓకే, సో మీకు ఈజీగా కోడ్ అర్థమైపోద్ది. బై దిస్ టైం మీకు కోడ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. సో అన్నిటికీ ఇలాగే ఉంటుంది కోడ్. క్లియర్? Clear, sir. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. నెక్స్ట్ వచ్చి మీరు ఒకవేళ ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ వెంకట్ గారు. ఓకే, వెంకట్ గారు నెంబర్ ఇస్ 9059 868766. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో ఈ బ్యాచ్లో మీరు ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ టేక్ దిస్ నెంబర్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ వెంకట్ గారు. అండ్ మీరు ఇంకొకటి కూడా చూసుకోండి. ఓకే, వన్స్ ఆఫ్టర్ పేయింగ్ ద అమౌంట్ వాట్సాప్ గ్రూప్లో మీరు ఉండాలి, 34th బ్యాచ్ గ్రూప్లో మీరు ఉండాలి. ఓకే, అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, క్లియర్?
Yes, sir. ఎనీ క్వశ్చన్స్ ఇప్పటి వరకు చెప్పినవి అన్నీ అర్థమైనాయా? నేను ఏం చెప్పానా? హలో హలో, Yes. యా గో ఆన్. డూప్లికేట్ కి రెఫరెన్స్ కి డిఫరెన్స్ ఉంది కదండి, అది ఒక్కసారి మళ్ళీ అంటే లైన్ లో నోట్ చేసుకోవడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో డూప్లికేట్ రెఫరెన్స్ కి ఏంట్రా అంటే డిఫరెన్స్, మీరు ఏ టేబుల్ నుంచి అయితే డూప్లికేట్ రెఫరెన్స్ చేస్తున్నారో ఆ టేబుల్లో ఏమన్నా చేంజెస్ చేస్తే డూప్లికేట్లో ఎటువంటి చేంజెస్ జరగవు, కానీ రెఫరెన్స్లో చేంజెస్ జరుగుతాయి. దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. ఎందుకు అంటే డూప్లికేట్ విల్ ఎమర్జ్ లైక్ ఏ న్యూ క్వరీ. ఓకే, రిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ ద ఒరిజినల్ టేబుల్. ఓకే, ఇప్పుడు మీరు డూప్లికేట్లో ఉన్న అడ్వాన్స్ ఎడిటర్లోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ ఎక్కడైనా డూప్లికేట్ అని చూపిస్తుందా? ఈస్ దర్ ఎనీవేర్ ఇట్ ఈస్ షోయింగ్ డూప్లికేట్? నో. No, sir. సో అందుకనే నేను ఏం చెప్పాను మీకు, ఆధారాలు ఏమీ ఉండవు ఇక్కడ అని చెప్పాను, గుర్తుందా ఇందాక డూప్లికేట్ చేసినప్పుడు? సో అందుకనే వీ కెనాట్ ఐడెంటిఫై ఇట్. ఓకే, కానీ రెఫరెన్స్ మాత్రం ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్స్ మనకి క్లియర్గా సోర్స్లోనే తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది. సిటీ వైజ్ సెల్స్ కనపడుతుంది కదా? ఎస్. ఎస్ సార్. ఓకే, అర్థమైంది కదండి డయానా? యా. ఎస్. యా, Thank you. ఎనీ అదర్ క్వశ్చన్? Sir, ఎనీ in అదర్ క్వశ్చన్? Sir, in case డేటా సెట్ లోనే ఏదైనా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నప్పుడు, లేదు అంటే ఇన్ కేస్ మనకి ఏదైనా డిస్టింక్ట్ రికార్డ్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు, అప్పుడు ఎనీ ఛాన్సెస్ సార్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? చూద్దాం, స్లోలీ వన్ బై వన్ నేర్చుకుందాం. ఓకే సార్. ఓకే, అవి కూడా ట్రాన్స్మిషన్లో ఒక భాగమే, వాటిని కూడా టీచ్ చేస్తాం. ఎస్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఎనీ క్వశ్చన్స్? సో యాజ్ ప్రామిస్డ్ ఈ రోజుతో మీ ఫ్రీ సెషన్స్ అయిపోతున్నాయి. ఓకే, రేపటి నుంచి పెయిడ్ సెషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే ఐ విల్ టేక్ ఇట్ అప్. ప్లీజ్ లెట్ మీ నో. సార్, ఇప్పుడు మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాం కదా సార్. సో క్రియేట్ చేసేటప్పుడు ఆ డేటాను బేస్ చేసుకొని మనం విజువలైజేషన్స్ తీసుకుంటాం, చార్ట్స్ తీసుకుంటాం. ఆ చార్ట్స్ బిహైండ్ లాజిక్ ఉంటుంది కదా సార్. ఆ చార్ట్ ఈ పర్టికులర్ డేటాకి ఎందుకు తీసుకోవాలనేది లాజిక్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్. యాక్చువల్గా ఈ చార్టే తీసుకోవాలి, ఆ చార్టే తీసుకోవాలనేది ఎక్కడ రూల్స్ డిఫైన్ చేసలేదు. ఓకే. ఎక్కడ రూల్స్ డిఫైన్ చేసలేవు. సో ఏ చార్ట్ తీసుకోవాలి అంటే మీ డేటాకి అనుగుణంగా ఇఫ్ యు ఆర్ షోయింగ్ ఇన్ ద మీనింగ్ఫుల్ వే, అంటే నువ్వు ఒక చార్ట్ తీసుకున్నావు, ఆ చార్ట్లో నువ్వు ఒక డేటాని ప్రజెంట్ చేయాలి. అది మీనింగ్ఫుల్గా కనపడకపోతే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ టేకింగ్ దట్. ఓకే. సో మీనింగ్ఫుల్గా ఉండేలాగా మనం చార్ట్స్ని ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే విచ్ ఎవ్రీ వన్ విల్ ఫాలో. ఒకటి ఇది. ఇంకొకటి ఏంట్రా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, నాకు ఈ చార్టే కావాలని. సో దెన్ యు ఆర్ గోయింగ్ టు డూ దట్. ఓకే. అర్థమైందా? ప్రీడిఫైన్డ్గా ఈ చార్ట్ తీసుకోండి, ఆ చార్ట్ తీసుకోండి అనేది ఎక్కడా ఉండదు బ్రదర్. అంటే ఇప్పుడు క్లయింట్ అనేది రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని చార్ట్స్ కూడా చెప్తారా సార్, లేకపోతే ఇప్పుడు నార్మల్ డిపెండ్స్. అదే నేను చెప్తుంది, రెండు వేస్ ఉంటాయి. ఒకటి క్లయింట్ నీకు ఇచ్చాడు అనుకోండి, సో ఈ విజువలే నాకు కావాలి అనేది యూ నీడ్ టు ఫాలో ఇట్ బ్లైండ్లీ. సారీ, ఒకవేళ నిన్ను ప్రిఫర్ చేయమన్నాడు అనుకోండి, దెన్ యూ నీడ్ టు ప్రిఫర్ మీనింగ్ఫుల్ చార్ట్స్. ఓకే. అందులో డేటా ఏం పెడుతున్నావు అంతే కదా. ఇప్పుడు మీనింగ్ లేకుండా ఒక చార్ట్ నువ్వు చూపిస్తున్నావు అనుకో, వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ కీపింగ్ దట్ వన్? అంతే కదా. ఓకే, నెక్స్ట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? హలో సార్. యా గో ఆన్. హలో, వినపడుతుంది, గో ఆన్. సార్. హలో సార్, ఇది పార్ట్ ఆఫ్ ది కోర్స్లో ఎస్క్యూఎల్ కూడా యాడ్ చేశారు కదా సార్? అవును. ఇది ఎస్క్యూఎల్స్ క్లాసెస్ అది ఓన్లీ రికార్డెడ్ ప్రొవైడ్ చేస్తారా, అంటే లైవ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సార్? ఓన్లీ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ రికార్డింగ్ సార్.
ఎన్ని సెషన్స్ ఉంటాయి సార్ అది ఒక ఏమైనా ఐడియా ఉందా మీకు? అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మీరు ఏదైతే పే చేస్తున్నారో అమౌంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పెన్నీ విల్ గోస్ ఇన్ టు పవర్ బిఐ అనమాట. పవర్ బిఐ ట్రైనింగ్. ఎస్క్యూఎల్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి ఒక 30 సెషన్స్ అలా ఉండొచ్చు అనుకుంటా. ఓకే 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 సార్, ఇప్పుడు ఈ ఎస్క్యూఎల్ ఎందుకు నేర్చుకోవాలి సార్? అంటే పవర్ బిఐకి ఎందుకు, వాట్ పర్పస్ వీ నీడ్ టు లర్న్ ఎస్క్యూఎల్ సార్? సో మీరు నిన్నే ఒక పర్సన్ అడిగాడు కదా, ట్రాన్స్మిషన్ మనం ఎక్సెల్ లోనే చేసుకోవచ్చు కదా, వై ఇన్ పవర్ బిఐ అని అడిగారు. మీకు గుర్తుందా అది? మర్చిపోయాను సార్, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్స్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే వీఆర్ డూయింగ్ ఇట్ రైట్, స్లోలీ 1 by 1 నేర్చుకుని చేస్తున్నాం. సో సేమ్ ట్రాన్స్మిషన్స్ వీ కెన్ డూ ఇట్ ఇన్ ఎక్సెల్ ఆల్సో. వై వీఆర్ డూయింగ్ ఇట్ హియర్ అనేది ఒక క్వశ్చన్ అడిగాను నిన్న ఒక పర్సన్. ఓకే ఓకే సో ఒకవేళ ట్రాన్స్మిషన్స్ మీరు SQL లో పెర్ఫామ్ చేయాలనుకో, దెన్ ఆ కోడింగ్ మీకు రావాలి కదా, అవునవును సార్, అవును సార్. దానికోసమే. అండ్ అక్కడ మీరు ఆ కోడింగ్ నేర్చుకోవడం వల్ల మీకు ఇక్కడ కూడా డాక్స్ బిల్డ్ చేయడం అవన్నీ కూడా ఈజీ అవుతాయి. అండ్ ఈవెన్ నేను ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ పవర్ బిఐ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ మీరు మేజర్లీ SQL ఎందుకు నేర్చుకున్నారంటే ట్రాన్స్మిషన్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడ SQL లో. ఒకవేళ మీరు రియల్ టైంలో వెళ్ళి కూర్చున్నప్పుడు జాబ్లో మిమ్మల్ని SQL మీద వర్క్ చేయాలి అని వచ్చినప్పుడు మీరు అప్పుడు చెయ్యాలి. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ హ్యాస్ బీన్ యాడెడ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. Okay guys, thank you everyone for joining the session. Okay, let's meet tomorrow. Thank you all. Bye. Good night.